ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎట్లాంటి ప్రాఫిట్స్ ఉన్నాయి ఏంటనేది తెలుసుకుని చాలా బాధ్యతాయుతంగా చేస్తున్నాను నేను. కాబట్టి మీ ఫ్రెండ్స్ గ్రూప్స్‌లో, ఫ్యామిలీ గ్రూప్స్‌లో, వాట్సాప్ గ్రూప్స్‌లో షేర్ చేయండి. దానివల్ల ఏమైద్దంటే మన ఫ్యామిలీ గ్రూప్‌లో, ఫ్రెండ్స్ గ్రూప్‌లో అందరికి ఉద్యోగాలు ఉన్నాయిలే అనుకుంటారేమో. కాదు. అది అట్లా చేరి కరెక్ట్‌గా ఉపయోగపడే వాళ్ళకి అది చేరుతుంది. అంటే ఒక జీవితాన్ని అసలు ఒక కుటుంబాన్ని మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. ఒక్క షేర్ వల్ల కేవలం. సో ఇది నా ఒక్క బిగ్గెస్ట్ రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల హోల్సేల్ బిజినెస్‌లను చూసి ఉండొచ్చు. కానీ ఇది ఒక సరికొత్త హోల్సేల్ బిజినెస్ కాన్సెప్ట్. సో ఈ వీడియో ఆఖరి వరకు చూడండి. వివరాల్లోకి వెళ్తే మనందరికీ నిమ్మకాయల గురించి బాగా తెలుసు. నిమ్మకాయల వాడకం అనేది ప్రతి ఇంట్లో, హోటల్లో, పీజీల్లో, హాస్టల్స్‌లో అన్ని చోట్ల ఉంటుంది. కానీ చాలామంది నిమ్మకాయల వ్యాపారంలో పెద్ద డబ్బులే మిగులుతాయిలే అని అనుకుని చాలా తక్కువ అంచనా వేస్తారు. కానీ కొంచెం అర్థం చేసుకుని జాగ్రత్తగా ముందుకు వెళితే తక్కువ కాలంలో లక్షల ఆదాయాన్ని మీరు డెఫినెట్లీ సంపాదించుకోవచ్చు. హోల్సేల్ బిజినెస్ అంటే విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న లేదా నార్త్ సైడ్ తయారవుతున్నటువంటి బట్టలని, టాయ్స్ని, హోమ్ అప్లయన్సెస్ని ఇవన్నీ హోల్సేల్లో కొనుగోలు చేసుకుని మన ఏరియాలో సేల్ చేస్తూ ఉంటారు. కానీ అగ్రికల్చర్ రంగంలో కూడా హోల్సేల్ బిజినెస్ చేసి మంచి లాభాలు గడించే వాళ్ళు చాలామందితో మాట్లాడి నేను ఈ వీడియో చేస్తున్నా. సో మీ ఏరియాలో దొరికేటువంటి నిమ్మకాయల ధరలో 3వ వంతుకి లేదా అంతకంటే తక్కువ ధరకే మీరు సప్లై చేసే వాళ్ళ వివరాలను నేను ఈ వీడియోలో తెలియజేయబోస్తున్నా. సో వారి వద్ద నుంచి నిమ్మకాయల లెమన్ని ఎట్లా కొనాలి, భారీ ఆదాయాన్ని ఎట్లా సంపాదించుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో నిమ్మకాయల విషయానికి ఒకసారి మనం వస్తే మన దేశంలో మిర్చికి గుంటూరు ఎంత ఫేమస్, నిమ్మకాయలకి ఏలూరు అంత ఫేమస్. ఏలూరు పెద్ద మార్కెట్ యార్డ్ ఉంటుంది దీనికి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ఏలూరు జిల్లాలో ఉంది. ఇప్పుడు గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేది ఏలూరు. ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులు భారీ ఎత్తున నిమ్మకాయల యొక్క సాగు చేస్తూ ఉంటారు. ఇక్కడ దొరికేటువంటి నిమ్మకాయలకి దేశ విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. కాబట్టి ఏంటంటే కర్ణాటక లాంటి మిగతా మార్కెట్లో బాలాజీ సీడ్ నిమ్మకాయలను ఒక రకం దొరుకుతాయి నిమ్మకాయలు. ఈ బాలాజీ సీడ్ నిమ్మకాయలు 4-5 రోజుల్లోనే పాడైపోతూ ఉంటాయి. కానీ ఏలూరులో దొరికేటువంటి నాటు నిమ్మకాయలు 10 నుంచి 12 రోజుల పాటు చాలా బాగా ఉంటాయి. అన్నిటికీ మించి కోల్డ్ స్టోరేజ్లో పెడితే నెల రోజుల పాటు మీరు స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి మన దేశంలోనే నిమ్మ ఎగుమతుల్లో ఇండియా ఏలూరు నెంబర్ 1 స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్, కాశ్మీరు, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ ఈ అన్ని ప్రాంతాలకి ఏలూరు నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అట్లాగే ముంబై వెళ్ళి ఏలూరు టు ముంబై వెళ్ళి ముంబై నుంచి సౌదీ, దుబాయ్ వేరే కంట్రీస్ కూడా ఈ నిమ్మకాయలు ఏలూరు నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఈ నిమ్మ పంట 365 రోజులు ఉంటుంది. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ నెలల్లో, జూలై కూడా ఈ నెలల్లో ఎక్కువగా పంట అనేది ఉంటుంది. సో జూన్ జూలై కాబట్టి వస్తుంది కాబట్టి ఎక్కువగా మిమ్మల్ని అడుగుతున్నాయి దీని మీద కాన్సన్ట్రేషన్ చేయమని. అట్లాగే ఎరువులకు అయ్యే ఖర్చు, అట్లాగే రైతులకు అయ్యేటువంటి ఖర్చు ఇవన్నీ నిమ్మ పంట వచ్చిన తర్వాత రైతుల నుంచి కొనుగోలు చేసి మార్కెట్లో వీళ్ళు పెట్టుకుని హోల్సేల్గా ఇతర ప్రాంతాల వ్యాపారులకు అమ్ముతారు. సో తక్కువ మీకు దొరుకుతాయి అన్నమాట నిమ్మకాయలు. ఉదాహరణకి డజన్ నిమ్మకాయలు మీ ఏరియాలో అంటే 12 కాయలు 100 రూపాయలు ఉంటే ఇక్కడ కేవలం 25 లేదా 30 రూపాయల లోపే మీకు లభించేస్తుంది. సో భారీ ఎత్తున మీరు కొనుక్కుని వాటిని వేరే చోట తీసుకోవచ్చు. నేను ఇవ్వబోయేటువంటి ఫోన్ నెంబర్ ఒక పర్చేజర్ది, హోల్సేల్ అమ్ముతారు వాళ్ళు. సో ప్రతిదీ మీరు వాళ్ళతో మాట్లాడుకుని క్లియర్గా తెలుసుకుని, వాళ్ళతో మేము ఆల్రెడీ మాట్లాడాం కాబట్టి కాంటాక్ట్ చేసి హోల్సేల్ ధరలో మీరు కొనుగోలు చేసుకుని మీ ఏరియాలో మీరు సప్లై చేసుకోవడం ద్వారా భారీ లాభాలను మీరు సంపాదించుకోగలుగుతారు. ఎక్కువగా ఈ లెమన్స్ని డ్రింక్స్ తయారీ కంపెనీస్కి, పికిల్స్ కంపెనీలకి, రిటైల్ షాప్స్కి, క్యాటరింగ్ చేసే వాళ్ళకి గనక మీరు సప్లై చేసుకోవడం గనక ప్లాన్ చేసుకుంటే భారీ ఎత్తున మీరు లాభాలు అనేవి సంపాదించుకోవచ్చు. నిమ్మకాయలు ఆర్డర్ చేయాలంటే ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఇన్ని కేజీలే చేయాలి అనేసి వాళ్ళు చెప్తారు. సో వాళ్ళతో మీరు ఫోన్లో మాట్లాడారండి. ట్రాన్స్పోర్ట్కి కూడా సెపరేట్ కాస్ట్ అవుతుంది. అది కూడా ఒకసారి మీరు క్లియర్గా మాట్లాడుకోండి. సో నిమ్మకాయల ధరలు అనేవి ఏ రోజుకు ఆ రోజు మారుతూ ఉంటాయనే విషయం మనం గుర్తుపెట్టాలి. గంటలోనే నిమ్మ ధర ఒకసారిగా పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ చేసే టైంలో మీరు ఆర్డర్ చేసినటువంటి ధరకి మీకు సప్లై చేస్తారనమాట. ఈ హోల్సేల్ లెమన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆసక్తి కలవారు నేను ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి కానీ అట్లాగే వాళ్ళకి వాట్సాప్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఉపయోగపడకపోయినా, మీకు ఇది హెల్ప్ అవుతుంది అనుకోకపోయినా వేరే ఎవరికన్నా హెల్ప్ అవుతుంది. మీ వాట్సాప్లో ఉండే ఫ్యామిలీ గ్రూప్స్లో, ఫ్రెండ్స్ గ్రూప్స్లో, రకరకాల గ్రూపులు ఉంటాయి కదా మనకు వాట్సాప్లో, అన్నిట్లో ఇది షేర్ చేయండి. మన గ్రూప్లో ఎవరికి హెల్ప్ అవ్వదులే అనుకోకండి. ఎందుకంటే అందులో 100 మంది చూస్తారు, ఒకళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో పెడతారు. సడన్గా ఆ గ్రూప్లో ఉన్న ఎవరో అతను చూసి
అతనికి హెల్ప్ అవుతుంది, అతను ఉద్యోగం లేకపోతే ఇబ్బంది పడుతుంటాడు, అతనికి చాలా ఒక కొండంత బలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎవరో కూడా మీరు తెలియదు, బట్ అతనికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, ఆ అమ్మాయికో ఆ అబ్బాయికో. సో ఒక కుటుంబాన్ని నిలబెట్టాలంటే ఒకే ఒక్క షేర్ అంతే. సో ఖచ్చితంగా చేయండి.